సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా గూడూరు మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021-22 విద్యార్థుల దగ్గర నుంచి కండోనేషన్ ఫీజు వసూలు చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని గూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో డివిఈఓ పరమేశ్వర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ మాట్లాడుతూ 2021-22 విద్యార్థుల దగ్గర నుంచి 1,05,000 రూపాయలు డబ్బులు వసూలు చేసి తిరిగి విద్యార్థులకు ₹1 కూడా చెల్లించకుండా విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం ప్రిన్సిపల్ చేశారని తెలిపారు. పలుమార్లు విద్యార్థులు వెళ్లి కండోనేషన్ ఫీజు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే విద్యార్థులని అనేక రకమైన మాటలతో ఇబ్బందులు పెట్టాడని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గమనించాలని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతి ₹1 విద్యార్థులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. గూడూరు మండల అధ్యక్షుడు కాజా, మండల నాయకులు చింటూ, నగర నాయకులు అర్యన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి అజయ్ గారు 2022 విద్యార్థుల దగ్గర నుంచి కాండోనేషన్ ఫీజు కింద 1,05,000 వసూలు చేశారు. ఆ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏ ఒక్కటి కూడా అతని దగ్గర లేదు. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డివిఈఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి ₹1 అయితే ₹1 అయితే వసూలు చేశారో ఆ మొత్తం డబ్బులన్నీ కూడా విద్యార్థులకు అందజేయాలనేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అదేవిధంగా అతను విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి దానికి ఖర్చు చేసాను, దీనికి ఖర్చు చేశానని చెప్తున్నాడు. అది ఎవరు ఖర్చు చేసినా సరే అది ఏమీ ఎవిడెన్స్ కాదు. ఎందుకంటే విద్యార్థుల దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడమే ఫస్ట్ మొట్టమొదటిగా తప్పు. ఆ తప్పును చేసి కూడా అతను ఏదో రకంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసిందంటే ఏ ₹1 అయితే నువ్వు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసావో ప్రతి ₹1 కూడా విద్యార్థులకు అందించాలి. లేని ఎడల నీవు చాలా ఇబ్బందులు పడతావు అనేసి మేము హెచ్చరిస్తున్నాం. కర్నూలు సమీపంలోని నగరవనం ముందు ఉన్న చెరువు, అలుగువంక ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కబ్జాలు ప్రారంభమయ్యాయని మీడియా కోడై కూస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు స్పందించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎన్ శ్రీనివాసరెడ్డి, వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు బి వన్నూరు సాహెబ్, ఎన్ విజయ్ కుమార్, ఎస్ అన్వర్ బాషా డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ కాలనీల ప్రతినిధులు నగరవనం సమీపంలోని చెరువు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ కబ్జాలతో కూటమి ప్రభుత్వం రాజీ పడిందా అని ప్రశ్నించారు. లేదంటే తెలంగాణ ప్రభుత్వంలో హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసి కబ్జాకు గురైన చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని అన్నారు. దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిసిందని అన్నారు. కిలోమీటర్ మేర అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం జరుగుతున్నాయని, ఆ మొత్తం ప్రాంతాన్ని సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కర్నూలు ప్రజలు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క నగరవనం, దాని ఎదురుగా ఉన్న చెరువు, పచ్చని చెట్లతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ప్రాంతం కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కె శ్రీనివాసులు, ఎన్ పీటర్, ఎండి యూనిస్, కె వెంకటరామిరెడ్డి, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ఇది చెరువు దాదాపు 200 ఎకరాలకు పైగా ఉంది. అయితే చెరువులో మనం అంతా కుటుంబంతో వచ్చి ఇక్కడ ఏదన్నా ఒకటి బాగా చల్లగా వాతావరణం ఉందని ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చేసుకుని పోవడానికి కూడా వీళ్ళు కనపడడం లేదు. ఇప్పుడు ఈ యొక్క చెరువును అంతా పెద్ద పెద్ద నాయకులు దోచుకొని దీన్ని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తున్నారు. చెరువు అనేది లేదు, ఇక్కడ అంతా క్లోజ్ చేసినారు చెరువుని. ఇప్పుడు ఏముందంటే ఇక్కడ అంతా పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఇప్పుడే ఇంతటితోనే ఆపితే బాగుంటుందని కర్నూలు నగర ప్రజలు కోరుతున్నారు. కూడా కబ్జాకు చేస్తున్నారు, కబ్జా కోరులు అని చెప్పి మా దృష్టికి వచ్చేసింది. అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇది ఆదిలోనే ఇక్కడే దీనికి పులి స్టాప్ పెడితే చాలా బాగుంటుంది. కడతా ఉన్నారు. మరి అక్కడ అంత ప్రభుత్వ భూమి ఉంది, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇది దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అక్కడ కబ్జా ప్రారంభమైంది. గత పాలకులు చెప్పాలి, అయ్యా మా కాలంలో మేము కబ్జా చేయలేదు,
అని కర్నూలు జిల్లాలో ఉండేటువంటి గత పాలకులు చెప్పాలి. మీరే దీనికి సపోర్ట్ చేస్తున్నారని, బినామీలు గత పాలకులు ఉన్నారనేది ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు స్పందించాలి. అలాగే దాదాపు 1 కిలోమీటర్ వెంట మొత్తం వంకనంతా ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఎక్కడైనా చెరువు ఉంటే చెరువు నిండినప్పుడు నీళ్లు పోవడానికి అలుగు అంటారు. ఆ అలుగు వెళ్ళినప్పుడు నీళ్లు పోవడానికి పెద్ద వంక వాగు ఉంటుంది. అక్కడ మొత్తం వంకంతా కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. వంకంతా కూడా కుదించేసి బ్రిడ్జి కట్టి నీళ్లు పోనీయకుండా చేస్తూ ఉన్నారు. పోయిన వర్షాలకు నీళ్లు నిలబడి నీళ్ళ తాకిడికి నగర వనం కొరకు వేసినటువంటి రోడ్డు కూడా కుంగిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదా ఈ ప్రభుత్వం కూడా కబ్జా కోర్లకు రాజీ పడిపోయిందా? మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఆర్ఎన్బి అధికారులు ఏం చేస్తున్నారు? అట్లాగే నీటిపారుదల శాఖ ఏం చేస్తూ ఉంది? చెరువు భూములు ఆక్రమించుకుంటుంటే ఇంకా తొందరలో చెరువులో కూడా ప్లాట్లు వేసి అమ్మబోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ భూమిని హైదరాబాదులో ఏ రకంగా అయితే హైడ్రా ఏర్పాటు చేసి చెరువులను కాపాడుతూ ఉన్నారో, ప్రభుత్వ భూములను కాపాడుతూ ఉన్నారో, ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా పెద్దకడుపూరు మండలం కల్లకుంట గ్రామంలో దళిత గోవిందమ్మపై కొనసాగిన దుశ్శాస పర్యంతంపై సుమోటోగా స్వీకరించి ఘటనకు కారణమైన ఘటనలో పాల్గొన్న అందరిపైన కేసు నమోదు చేయించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కర్నూలు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ దేవసహనం, ఎండి ఆనంద్ బాబుతో కలిసి ఆయన సమస్యను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఏదో ఒక మూలన రోజువారీగా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. పెద్ద కడుమూరు మండలంలో జరిగిన ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఒక మహిళను అత్యంత దారుణంగా బట్టలు ఉడదీసి కరెంటు స్తంభానికి నిర్బంధించి దాడి చేసిన జిల్లా స్థాయి అధికారులు ఘటనా ప్రాంతానికి వెళ్లకపోవడం శోచనీయమని అన్నారు. ఘటనను సుమోటోగా తీసుకుని పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేయించాలని అన్నారు. నందవరం మండలం గురిజాల గ్రామంలో కూడా గత 2 సంవత్సరాలుగా ఆర్థిక వివక్షత కొనసాగుతూనే ఉందని అన్నారు. జిల్లాలో జరుగుతున్న దారుణాలపై ప్రత్యేకమైన కమిటీని వేసి పరిష్కారానికి మార్గం చూపించాలని అన్నారు. అసలైన ముద్దాయిల్ని తప్పించేదాని కోసంగా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద కేవీపీఎస్ తదితర సంఘాలు ఒత్తిడి మేరకు కేసు కట్టారు తప్ప ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద కేసు కట్టడం జరగలేదు. దానికోసంగా ఈరోజు కేవీపీఎస్ అనేక సంఘాలు ఆ గ్రామాన్ని సందర్శించిన అంశాల మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వివరించి ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆ గ్రామాన్ని విజిట్ చేయాలి, ఎస్పీ విజిట్ చేయాలి, ఆ గ్రామం సంబంధించి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు జిల్లాల్లో దాదాపు 11 పైగా మండలాల్లో అనేక గ్రామాల్లో దళితులపై నేటికి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఉదాహరణగా చూస్తే నందవరం మండలం గురజాల అనే గ్రామంలో దాదాపు సంవత్సరం పైగా ఆర్థిక సాంఘిక బహిష్కారం జరుగుతూ ఉంది. నేటికి పనులు పిలవట్లేదు, సమస్య పరిష్కారం కాలేదు. అదే కాదు, అనేక గ్రామాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీటి మీద ప్రత్యక్షంగా ఈ జిల్లాని సుమోటోగా తీసుకొని ఈ సమస్యలని పరిశీలన చేయమని చెప్పి కోరటం జరిగింది. ఈ క్రమంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్న సమస్య మొత్తం మీద ఆర్డీఓ గారికి పరిశీలన కోసం ఎటువైతేమి ఏదైతే ఈ కలగుంట గ్రామం జరిగిన సంబంధించి మీద ఎస్పీ గారిని విజిట్ చేసి ఆ రకంగా సమస్య పరిష్కరించమని చెప్పి రాయడం జరిగింది. ఇది సమస్య పరిష్కారం కాని పక్షంలో కేవీపీఎస్గా అన్ని దళిత సంఘాలని, ప్రజా సంఘాలని ఐక్యం చేసి ఆందోళన చేయడానికి కోసమైనా కేవీపీఎస్ వెనకాడదని తెలియజేస్తాము. తక్షణం ఏదైతే కలగుంట గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రోత్సాహానికి కారకులుగా ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి 35 మంది మీద కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. ఇదే మా మొదటి డిమాండ్. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. విశ్వ వ్యతిరేక పోరాట సంఘం, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే పెద్ద కడువూరు మండలం కల్కుంట గ్రామంలో జరిగినటువంటి దారుణం పైన స్పందించండి, పరిష్కరించండి అని చెప్పి కలవడం జరిగింది. దాదాపు సెప్టెంబర్ 12వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల దాకా ఒక రకమైనటువంటి ఒక నరకయాతన అక్కడ ఉండేటువంటి దళిత మహిళ అనుభవించినటువంటి పరిస్థితి
మొత్తం రాష్ట్రానికే తెలుసు. పోలీసులు పోయి అడ్డుకున్నా కూడా పోలీసులపైనే దాడి చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కర్నూలు జిల్లాలో జరిగింది. మరి దీన్ని చూసి నేను చెప్తున్నది ఏమంటే పోలీసులు సిగ్గుపడాలి, జిల్లా ఎస్పీ గారు సిగ్గుపడాలి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే అయినా సరే ఎవరైతే దాడికి కారణమైనారో దౌర్జన్యంకు కారణమైనారో వాళ్ళపైన మాత్రం కేసు పెట్టలేదు. అక్కడ ఉండేటువంటి బలహీనులైనటువంటి రజకులపైన కేసు పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఘటనలో ఎవరైతే భాగస్వామైనారో, ఘటనను ఎవరైతే ప్రోత్సహించినారో, ఒక దళిత మహిళను చాలా నిర్బంధించి బట్టలు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టి అత్యాచారం చేసి ఆ రకంగా హత్య చేయాలని చెప్పి, లేదు చంటి సినిమాలో లాగా ఒక వికలాంగుడితో పెళ్లి చేసి ఆ రకంగా పూర్తిగా అవమానించాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళపైన చూస్తూ ఊరుకుంటున్నారంటే ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అనేటువంటిది ఈరోజు అగమ్య గోచరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఆ రకంగా చెప్పాం, సుమోటోగా మీరు కేసు బుక్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయండి, జిల్లా ఎస్పీ గారిని కూడా ఆ రకంగా సందర్శించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పాం. కాబట్టి వెంటనే ఆ రకంగా కేసు నమోదు చేయకపోతే ఈ అంశం పైన జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు కర్నూలులో ఆందోళన చేశారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై బీజేపీ నాయకులు కక్ష కట్టారని కర్నూలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. కాంగ్రెస్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వం మా రాహుల్ గాంధీ గారి మీద ఒక టార్గెట్ మొదలైంది. సూసైడ్ అటాక్స్ టెర్రరిస్టుల మాదిరి బీజేపీ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారి మీద, మా ఎల్ఓపి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఒకరంటారు నాలుగు కోసుకొని తీసుకురండి మేము ఇంత డబ్బులు ఇస్తామంటారు, ఇంకొకరు అంటారు ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అని. ఇదేనా బీజేపీ ఉన్నటువంటి సిద్ధాంతాలు? నాలుక కోసేటువంటి సిద్ధాంతాలు పెట్టుకున్నారా? లేకపోతే టెర్రరిస్టుల్లో బీజేపీ తయారు చేస్తూ మా మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద పంపించడం అదేనా సిద్ధాంతం? అది కాదు. దేశ ప్రజలు బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిపోయింది. రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుపొందుతుంది. కాబట్టి ఆ ఈర్ష్య తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడం జరుగుతుంది. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా షర్మిలమ్మ గారి మేడం సూచనల మేరకు, ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు అటాక్ చేయాల్సింది మీ బీజేపీల మీద, మీ మిత్రపక్షాల మీద, మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారి మీద కాదు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పి మీకు అందరికీ తెలుసు. ఆ ఈర్ష్య తట్టుకోలేకనే మా రాహుల్ గాంధీ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు కూడా దగ్గర తీసుకునే ప్రసక్తి లేదు. మీకు ఖచ్చితంగా గుణపాఠం రాబోతుంది 4 రాష్ట్రాలలో. అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాహుల్ గాంధీ గారి మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ గారి నాలుక కోసి తీసుకొస్తే 11 లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రెస్ మీట్లో 16వ తేదీ మాట్లాడుతూ సంజయ్ గైక్వాడ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే సంజయ్ గైక్వాడ్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇలాంటి సంస్కృతి అయినా మీరు నేర్చుకుంది. మీరు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కాబోయే భారతదేశ ప్రధానమంత్రిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇమ్మీడియట్గా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆయన మీద సస్పెన్షన్ చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కర్నూలులో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన వస్తువులను ఎస్పీ కొండారెడ్డి బుర్జు వద్ద అందించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో ట్రాఫిక్ను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఓకే సార్. పట్టణంలో బాగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉండటం వల్ల అది కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ని బాగా నియంత్రించడానికి ఒక 2 నెలల నుంచి రకరకాల స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా బళ్ళారి చౌరస్తాలో ముందరే ఫ్రీ లెఫ్ట్ కోసం డిజిగ్నేటెడ్గా స్టాపర్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. అలానే దానిలో భాగంగా ఇప్పుడు 14 వెహికల్స్కి, సిటీని 6 సెక్టర్స్ కింద డివైడ్ చేసి 14 వెహికల్స్కి ఇప్పుడు ట్రాఫిక్ సైరన్స్ అమర్చడం జరిగింది. 2 వీలర్ వెహికల్స్కి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇవన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అట్లాగనే డ్యూటీలో ఉన్న మెన్కి రేడియం జాకెట్స్, ఇంకొకటి ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న మెన్ అందరూ ఈ పొగ కాలుష్యం ఉన్న దగ్గర ఎక్కువసేపు డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాలుష్యం నుంచి వాళ్ళు బయటపడటం కోసం బెల్లం కూడా కేజీ బెల్లం ఒక్కొక్కళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కర్నూలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా రవీంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2 పర్యాయాలు కమిషనర్గా పనిచేసిన అనుభవంతో కర్నూలు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి పెడతానని అన్నారు. పలువురు అధికారులు, ముఖ్య నాయకులు కమిషనర్కు శుభాకాంక్షలు తెలిపారు. పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. అయితే 4 సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి మారిన పరిస్థితులు ఎక్కడ ఏముందో తెలుసుకొని మళ్ళీ ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అర్థం చేసుకొని ముఖ్యంగా ప్రజలకి ఏది ముందుగా చేయాల్సినటువంటి అవసరం ఉందో అటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. అలాగనే ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మీ అందరి సహకారంతో శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. జీవితంలో జరుగుతూ ఉంటాయి, నా ఒక్కడే అదేమీ లేదు. ఒక్కొక్క అధికారి ఒక సందర్భంలో చేస్తూ ఉంటారు. అప్పుడున్న పరిస్థితుల్లో చేశాము, బదిలీలు జరిగినాయి, మరలా ఇక్కడ పనిచేసే అవకాశం వచ్చింది. వాస్తవానికి కరోనా టైంలో, ఫస్ట్ వేవ్ కరోనా టైంలో పనిచేస్తూ ఉండగా నేను కూడా కరోనా బాధితుడిని. ఆ టైంలో మరి కరెక్ట్గా నాకు కరోనా పాజిటివ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన రోజునే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. 2 అనుకోకుండా జరిగినాయి అవి. తర్వాత మరలా ఇదే ప్రాంతానికి సేవలు అందించడం, అప్పుడు ఏదైనా మిగిలిపోయిన ఉంటే ఇప్పుడు చేయాలనేటువంటి ఏర్పాటు ఏమైనా ఉందేమో, దాని గురించి అవకాశం వచ్చింది అనుకున్నాను. ఆ అవకాశాన్ని తప్పనిసరిగా చేయాలనుకుంటున్నాను. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 6 నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వలేదని, వెంటనే అధికారులు స్పందించి ఎక్స్పర్ట్ ఏజెన్సీ నుంచి జీతాలు వేయించాలని వారు డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వనందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సెక్యూరిటీగా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను. ఇంతకుముందు 2 ఏజెన్సీలు ఉన్నవి, జై బాలాజీ ఏజెన్సీ, ఇంకొక ఏజెన్సీ ఉన్నవి. ఆ ఏజెన్సీలో జీతాలు ప్రతి నెల కరెక్ట్ పడుతున్నవి. ఆ ఏజెన్సీలో మేము ధర్నాలు చేసిన వెంటనే జీతాలు వేస్తుండ్రి. ఈ ఏజెన్సీలో ఎక్స్పర్ట్ కంపెనీ ఏజెన్సీ వచ్చింది. ఈ ఏజెన్సీ హైదరాబాద్ వాళ్ళదంట. ప్రతి నెల 6 నెలలకో జీతము, 5 నెలలకో జీతము, అది కూడా వాళ్ళు వేయరు. మేము అడుక్కునాలి. ఏం సార్ జీతాలు అంటే అడిగితే ఒక జీతం వేస్తారు, 5 నెలల్లో ఒక జీతం వేస్తారు. ఆ జీతాన్ని అడగనిక ఏం సార్ ఒక జీతం సరిపోవడం లేదు, స్కూల్ ఫీజులు, ఇంటి బాడగలు కట్టుకున్నాలి, మేము ఎట్లా గడవాలి సార్,
కనీసం 2 నెలలైనా సార్ 5 నెలలు అంటే ఒక జీతం వేస్తారు. కాంట్రాక్ట్ గారి గురించి సూపరింటెండెంట్ సార్ కాడికి పోతే సూపరింటెండెంట్ సార్ ఏమంటాడు, సూపరింటెండెంట్ సార్ నాకు మీ ఏజెన్సీ నాకు సంబంధం లేదు, మీ ఏజెన్సీ నాకు సంబంధం లేదు, మీ ఏజెన్సీ వాళ్ళని మీరు అడుక్కునాలి, మాకైతే ఎటువంటి సంబంధం లేదు మీ సెక్యూరిటీ గార్డులు అని సూపరింటెండెంట్ సార్ గారు అంటారు. సూపరింటెండెంట్ సార్ గారు పెద్దగా ఉండి ఆయన కాడికి పోతే న్యాయం జరుగుతుందామని పోతే ఆయన కూడా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ సార్ గారికి 2 సార్లు లెటర్ ఇచ్చినాము. 2 సార్లు కలెక్టర్ సార్కి లెటర్ ఇస్తే కలెక్టర్ సార్ గారు నేను చెప్తా పోండి పడుతుంది పోండి అన్నారు. కలెక్టర్ సార్కి 2 సార్లు లెటర్ ఇస్తే కూడా జీతం వేయడం లేదు. ఇప్పుడు పండుగలు వస్తున్నవి, జీతాల గురించి మేము అడిగితే మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇందాక పోయిన వారం ఇట్లనే ధర్నా చేసినాము. సిఎస్ఆర్ఎం సార్ గారు ఉండి మీకు బుధవారం కల్లా జీతం పడుతుంది, మీరు ధర విరమించకండి అన్నారు. సరే లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినారు కదా వాళ్ళు వేస్తారు అధికారులు అని చెప్పి ధరను విరమించుకొని మేము వెళ్ళిపోయినాము ఎవరి విధులకు వాళ్ళకి. కానీ బుధవారం అయితే కూడా జీతం పడలేదు. ఈరోజు బేస్తవారం నాడు మళ్ళీ కూర్చున్నాము. ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. జీతాలు పడతామని న్యాయం చేయాలని కలెక్టర్ సార్ గారిని సూపరింటెండెంట్ సార్ గారిని ఇక్కడ మిమ్మల్ని మీడియా మిత్రులని అడుగుతున్నాము. మాకు న్యాయం చేయండి, జీతాలు ఇప్పియండి. నా పేరు ఇంతటితో సమాప్తం. నమస్కారం.